నమస్తే, నా పేరు శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీరు రోడ్ NT1 లార్జ్ డయాఫ్రమ్ స్టూడియో కండెన్సర్ మైక్రోఫోన్ 5th జనరేషన్ XLR USB మైక్రోఫోన్ మీద, అలానే రోడ్ SPA1+ ప్రొఫెషనల్ స్టూడియో ఆర్మ్ మీద అన్బాక్సింగ్ మరియు తెలుగు రివ్యూ చూడబోతున్నారు. రోడ్ NT1 స్టూడియో కండెన్సర్ మైక్రోఫోన్ సిరీస్లో ఈ 5th జనరేషన్ది లేటెస్ట్ వెర్షన్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. అలానే నాకు రోడ్ కంపెనీ ఏమీ రివ్యూ కోసం యూనిట్ పంపలేదు, ఎందుకంటే నాది టెక్ ఛానల్ కాదు. అలానే నేను చేసే రివ్యూస్కి పెద్దగా వ్యూస్ రావు కనుక ఫ్రీగా నాకు ఎవరు ఏ ప్రోడక్ట్ పంపరు. నా షార్ట్ ఫిల్మ్స్ కోసం, షార్ట్స్ కోసం, అలానే వాయిస్ ఓవర్స్ కోసం నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను కొనుక్కున్న ప్రోడక్ట్. ఇది పాప్ ఫిల్టర్ మైక్రోఫోన్ సెట్ చేసే షాక్ మౌంట్. ఇవి కేబుల్స్. ఇది కలర్ కోడ్ అనమాట. ఇది C2C కేబుల్. ఇది మిక్సర్కి కానీ ఇంటర్ఫేస్కి కానీ కనెక్ట్ చేసే XLR కేబుల్. స్టిక్కర్. ఒకవేళ మీరు వాడే ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ C పోర్ట్ లేకపోతే ఇలా C2 USB కేబుల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇదో 1500 ఉంటుంది. C పిన్ మైక్రోఫోన్కి, USB కంప్యూటర్కి. ఇది బాక్స్లో మెయిన్ ఐటెం మైక్రోఫోన్. ఇది బ్లాక్ కలర్లోనూ అవైలబుల్లో ఉంది, ప్రస్తుతం ఈ కలర్లోనూ అవైలబుల్లో ఉంది. నేను ఈ కలర్ తీసుకున్నా. డైనమిక్ కన్నా ఈ కండెన్సర్ మైక్రోఫోన్ బాగా సెన్సిటివ్గా సౌండ్ పికప్ చేస్తుంది. దీనికి ఒక కవర్ వస్తుంది. ఇప్పుడు మనకి XLR కనపడుతుంది. XLR లోపల C పోర్ట్ కనపడుతుంది కదా. C నుంచి అయితే డైరెక్ట్గా ఇంటర్ఫేస్ లేకుండా ల్యాప్టాప్కి కానీ డెస్క్టాప్కి కానీ కనెక్షన్ చేయొచ్చు. XLR నుంచి అయితే మిక్సర్కి కానీ ఇంటర్ఫేస్కి కానీ సౌండ్ రికార్డర్కి కానీ కనెక్ట్ చేసి ఈ మైక్రోఫోన్ వాడచ్చు. దీన్ని రోడ్ SPA1+ డెస్క్ మౌంటెడ్ బ్రాడ్కాస్ట్ మైక్రోఫోన్ బూమ్ ఆర్మ్ అంటారు. ఇది C క్లాంప్ లాంటిది. ఫస్ట్ దీన్ని మనం కంప్యూటర్ బల్ల బిగించుకుని దీనికి ఆ బూమ్ ఆర్మ్ని అటాచ్ చేస్తామన్నమాట. స్టాండ్కి షాక్ మౌంట్కి పాప్ ఫిల్టర్ మైక్రోఫోన్ అటాచ్ చేయాలి. ఈ మైక్రోఫోన్కు ఉండే 32 బిట్ రికార్డింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, తక్కువ సౌండ్లో మాట్లాడిన దాన్ని కూడా సౌండ్ని యాంప్లిఫై చేసినా కూడా హిజింగ్ నాయిస్ రాకుండా ఉంటుంది. అలానే ఎక్కువ సౌండ్లో మాట్లాడుతూ రికార్డ్ చేసిన దాన్ని కూడా నార్మలైజ్ చేస్తూ సౌండ్ తగ్గించినా కూడా క్వాలిటీ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా USBతో మైక్రోఫోన్ సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత ప్రీమియర్లో డబ్బింగ్ చేయడానికి కానీ, వాయిస్ ఓవర్స్ కోసం అడాసిటీలో కానీ, ఇంకా ఏ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోనైనా ఈ మైక్రోఫోన్ నుంచి వచ్చే ఆడియోని రికార్డ్ చేయొచ్చు. రోడ్ వెబ్సైట్ నుంచి ఈ రోడ్ కనెక్ట్ అనే ఫ్రీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇన్స్టాల్ చేయడం ద్వారా మైక్రోఫోన్ సంబంధించిన గెయిన్, మిగతా సెట్టింగ్స్ అన్ని ఈ రోడ్ కనెక్ట్లో చేయవచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాయిస్ నాది రోడ్ NT1 5th జనరేషన్ లార్జ్ డయాఫ్రమ్ కండెన్సర్ మైక్రోఫోన్ నుండి వింటున్నారు. సాధారణంగా ఇది వాడేవాళ్ళు స్టూడియో సెటప్ అంతా ఉండాలి, అంటే సౌండ్ ప్రూఫ్ ఫోమ్ అంతా అతికించి ఉండాలి. అలా సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ అన్నీ అతికించడం అవన్నీ కుదరదు అనుకున్న వాళ్ళు షూర్లో పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్, డైనమిక్ మైక్రోఫోన్ ఉంది. అది కొంచెం ambient నాయిస్ని కట్ చేస్తుంది. ఇది అలా కాదు, బాగా సెన్సిటివ్గా ఉంటుంది. ప్రస్తుతం నేను టెస్ట్ చేయడం కోసం ఓపెన్గా ఇలా ఫిట్ చేశాను. ప్రస్తుతం మైక్రోఫోన్ ధర అమెజాన్లో 25,300 రూపాయలుగా ఉంది. అలాగే మైక్రోఫోన్ స్టాండ్ 13,199 రూపాయలుగా ఉంది. ఈ ధర పెరగచ్చు, తగ్గచ్చు, లేదా లోకల్ స్టోర్లో ఎంక్వైరీ చేసి మీకు ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ పర్చేజ్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.